మాయమైంది నా మనసు నీ వల్ల ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ఉందో పగటి పూట తారలా హలో 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 చాలా చేసినావు చాలు లేరా గోపాల నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమగలా అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే అయినా ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదేమిటే పెదాలతో ముడయ్యనా ప్రతిక్షణం అదే పనా ముద్దు దాకా వెళ్ళనిచ్చి హద్దు దాటనీయవేంటి కావాలమ్మా కౌగిలి కౌగిలి చలి చలి కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ చేస్తావేమో అల్లరి అల్లరి మరి 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 అమ్మో నా లోపలున్నదంతా అచ్చుగుద్దినట్టు చెప్పినావే అవును నీకంత కన్నా గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదో అందాలతో ఆటాడనా అనుక్షణం అదే పనా ఒక్కసారి చాలలేదు మక్కువంత తీరలేదు ఇంకోసారి అన్నది అన్నది మది 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 ఒడ్డు దాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు ఇదే పూచి నీదిలే నీదిలే భలే 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 ఆ మాత్రం సాగరిస్తే చాలు నమ్మ సాగరాన్ని చుట్టిరానా నీ ఆత్రం తీరిపోవు వేడు దాకా తీరమైన చూపిస్తానా సుఖాలలో ముంచయ్యనా క్షణ క్షణం అదే పనా హలో 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 లైలా మాయమైంది నా మనసు నీ వల్ల ఏమైందో ఎక్కడున్నాదో నాకు ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు కూలుగా బిజినెస్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నా నీకెంత టైం కావాలో తీసుకో బట్ రిమెంబర్ ఒక్కొక్క రోజుకి నీ ఒక్కొక్క బిజినెస్ కూలిపోతుంది Andre, నా మొబైల్ అక్కడ వదిలేశాను. RD, you mess with Kelly, so no business with you. Our deal's closed. Nice auntie, huh? Excuse me? It's Raju's phone. He forgot. Thank you. బాడీలో రోజుకో పార్ట్ పనిచేయడం మానేస్తే మనిషి ఎన్ని రోజుల్లో పోవచ్చు రాజీ? వాడిని అలాగే చంపాలన్నది. హరియప్ రాజు.
అడవిలో తిప్పుతూ నరకం చూపిస్తున్నావు కదరా. ఒరే, జైల్లో ఉంటే కనీసం బతకడానికైనా ఛాన్స్ ఉండేదిరా. ఈ అడవిలోకి తెచ్చి పడేసేవేంట్రా బాబు. ఇక్కడ జంతువులకు మన భాష రాదు, మన మీద జాలి ఉండదురా. అమ్మో, ఏంటిరా పులే? నీకు పులి అంటే భయమా? నీకు భయం లేదా? నాకు పిల్లి అంటే భయం. ఒరే, నన్ను ఎందుకు ఇంత హింస పెడుతున్నావు? నేను నీకేం ఉపకారం చేశాను రా? నన్ను చంపేరా దరిద్రం వదులుద్ది. ఒరే ఒరే ఒరే, పులిరా. అరే అదేంట్రా నన్ను చూపిస్తావు? అరే, దాంతో ఏం మాట్లాడేవరా? అది నా వైపు వస్తుందిరా. దానికి ఆకలిగా ఉందంట. పులి భాష కూడా తెలుసా నీకు? నేను చెవితో కూడా మాట్లాడతాను. చెబుతా, తర్వాత మాట్లాడచ్చు. ఒరే, అది నా వైపు వస్తుందిరా. అవతల పొమ్మని చెప్పరా. అది హంగిరి జంగిరిగా ఉంది. అది నా మాట కూడా విందమ్మా. అరే అరే, పులి తల్లి, నీకు దండం పెడతాను, నా వైపు రావద్దమ్మా. నేను చాలా మంచోడమ్మా, నీకు తెలుసా? ఆడు వంగమంటే వంగున్నాను. పోలీస్ స్టేషన్ లో బ్లాక్ బెర్రీ చూపించా. నీ దండం పెడతాను, రావద్దమ్మా. ఎలా రిక్వెస్ట్ చేశారో చూసావా? నాకు తెలిసిన పులి భాష. దగ్గరికి వచ్చిందిరా. అరే, ఏం చేస్తుంది అది? వెనక్కేమన్నా దాన్ని? కొమరం పులి అయితే నా మాట వినేది, ఇది ఫారెన్ పులి, నా మాట విందాం. అరే అరే అరే, అది దగ్గరకు వస్తుంది అంటే పట్టుకుంటుందా మరా? అరే, నీ దండం పెడతాను రా. దాన్ని ఆపరా బాబు, ఆపరా, వెళ్ళమంటరా. ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా ఎక్కడికి? ఎక్కడెందుకు దాచావు? నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్, మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ, ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? ఐమ్ సారీ. ఐమ్ సారీ. యు ఓకే? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? మెమరీస్. మెమరీస్? త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు.
హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే చెప్పను, బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా మనిషా, డబ్బా ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో, ఓకేనా? ఇంకో విషయం, ఆ రోజు బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు తెలిసింది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు. నాకు ఈ విషయం ఈ రీల్ బాగు చేశాకే తెలిసింది. సారీ రియా. Happy birthday, sweetie. I know it's your 13th birthday and a very special day. నా ప్రేమనంతా దీనిలో పెట్టి నీ కొరియర్ చేస్తున్నాను. ఇది నీ బర్త్డే గిఫ్ట్. సారీ అమ్మా, రేపు నేను నీ బర్త్డేకి రాలేకపోతున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ, దానికి నేను తప్పకుండా వెళ్ళాలి. మరేం చేయను, డాడీతో ఫైట్. మా ఇద్దరి మధ్య ఈ గొడవలు చాలా కామన్. ఇవన్నీ చూస్తే నీకు పెళ్లి మీద నమ్మకం పోతుంది. అందుకే చిన్నప్పటి నుండి నేను బోర్డింగ్ స్కూల్లో దూరంగా చదివిస్తున్నాను.